హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దీపావళి పండుగ కానుకగా ఉద్యోగులకు, పెన్షనర్లకు 30% ఐఆర్ మంజూరనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు తీపి కబురు. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు డీఏ బకాయిల చెల్లింపులపై ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ చెల్లింపులు మరియు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు వంటి అంశాలు వారి ఆశలకు కారణమవుతున్నాయి. దసరా పండుగ నాటికి ప్రభుత్వం నుండి శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఆశగా అయితే ఎదురుచూశారు, కానీ రాలేదు. డీఏ బకాయిలు మరియు 11 పీఆర్సీ సమస్యల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు 4 డీఏలు మంజూరు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మంజూరు చేసిన కొన్ని డీఏ బకాయిలు మరియు 11 పీఆర్సీ బకాయిలు సైతం నిలిచిపోయాయి. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళనలు నిర్వహించిన ఉద్యోగులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందు పీఆర్సీ ఏర్పాటు, డీఏల ప్రకటనలు వెలువడినప్పటికీ అవి ఆచరణలోకి అయితే రాలేదు. కొత్త ప్రభుత్వం, పాత సమస్యలు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదు. ఒక్క డీఏ కూడా మంజూరు చేయలేదు. ఏ ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభించలేదు. కనీసం 12వ పీఆర్సీని ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇదే అంశంపై ఇటీవల శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బదులిస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని పేర్కొన్నారు. అయితే డీఏ బకాయిలు మరియు ఇతర సమస్యలపై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని పేర్కొంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని దాటవేసే సమాధానం మాత్రం ఇచ్చారు. ఫ్యాక్టో ఆందోళనలు మరియు డిమాండ్లు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాక్టో దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న జిల్లా స్థాయి కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించింది. తాజాగా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర స్థాయి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఫ్యాక్టో ప్రధాన డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే 12 వేతన సవరణ సంఘాన్ని, పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. నిలిచిపోయిన డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. 11వ పీఆర్సీని బకాయిలను చెల్లించాలి. అలాగే సరెండర్ లీవ్ చెల్లింపులను వెంటనే చేపట్టాలి అని అయితే ముఖ్యంగా డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఉద్యోగులు తమ సమస్యల కోసం పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. దీపావళి నాటికి తమ ఆశలు నెరవేరుతాయా లేదా అనేదైతే వేచి చూడాలి.